ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. ఈ సెన్సార్ వాళ్ళకి మళ్ళీ ఏదో అయిందండి. మీరు ఈ రోజు చూసిన మూవీ నేమ్ రేపు సేమ్ ఉండకపోవచ్చు. సెన్సార్ వల్లే కాదు, చాలా రీజన్స్ వల్ల మూవీ టైటిల్స్ లాస్ట్ మినిట్ లో మారిపోతే ఆ మేకర్ బాధ ఎలా ఉంటుంది చెప్పండి. అలా అయినప్పుడు మూవీ ఇది అని ఆడియన్స్ గుర్తుపట్టగలుగుతున్నారా? ఇది రాజమౌళి గారికి జరిగింది, పవన్ కళ్యాణ్ గారికి జరిగింది, ఇప్పుడు మన సుహాస్ మూవీకి సడన్ గా పేరు మారిపోయింది. ఇలా మన సెన్సార్ వాళ్ళు మూవీ టీమ్ తో లాస్ట్ మినిట్ లో ఆడుకున్న ఇన్స్టెన్సెస్ గురించి అండ్ వేరే కారణాల వల్ల మూవీ టైటిల్స్ మారిపోవడానికి రీజన్స్ ఏంటి, అవి ఎలా ఆపొచ్చు అనేది డిస్కస్ చేద్దాం. నంబర్ 1, హే బలవన్. ఏంటి గుర్తుపట్టలేదా? హే భగవాన్ మూవీ అండి. పాపం సుహాస్ ఇప్పటికే ఫ్లాప్స్ లో ఉన్నారు. ఇది సరిపోదన్నట్టు జస్ట్ అలా టైటిల్ మార్చేసి సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. మరి టైటిల్ లో భగవాన్ ఉంది కాబట్టి జనాల మనోభావాలు దెబ్బతింటాయేమో అని ఆ వర్డ్ చేంజ్ చేసే సిచ్యువేషన్ తీసుకొచ్చారు. ప్రమోషన్స్ బాగా చేశారు. బిజినెస్ ఏంటి అని డౌట్ లో ఉన్నప్పుడు ఇలా బలవంతంగా హే బలవంత్ గా మారేలా చేశారు. కానీ సర్టిఫికేషన్ ఓకేయో కాదో ముందే సిబిఎఫ్సి వాళ్ళతో మాట్లాడాల్సింది. ఆర్ ఇలా లాస్ట్ మినిట్ కష్టాలు తప్పవు. లేకపోతే మూవీ రేటింగ్ మారిపోయే ఛాన్సెస్ ఎక్కువ. నంబర్ 2, కపుల్ ఫ్రెండ్లీ. పాపం సార్, వీళ్ళ కష్టం పగోడికి కూడా రాకూడదు. అసలు మూవీ టైటిల్ ఎంత రాంగ్ గా అర్థం చేసుకోవాలో అంత రాంగ్ గా అర్థం చేసుకున్నారు. మూవీకి కపుల్ ఫ్రెండ్లీ అనే టైటిల్ ఎందుకు పెట్టారు అని మీరు కూడా అడగొచ్చు. అది వాళ్ళ ఇష్టం. కాకపోతే ఆ టైటిల్ ని లిటరల్ మీనింగ్ లో చూసినట్టున్నారు. ఓన్లీ అడల్ట్సే రావాలి అన్నట్టు ఏ రేటెడ్ గా మార్చారు. అండ్ ఇంకా రీజన్ ఏమైనా ఉందా అనేది తెలియాల్సింది. నాకైతే ఒకటే అనిపించింది, చాలా చాలా వైలెంట్ మూవీస్ కి కూడా యూ/ఏ ఇచ్చారు కదా సార్. ఫ్రెండ్లీ కపుల్ గా టైటిల్ మారిస్తే యూ/ఏ వచ్చేది. కానీ కపుల్ ఫ్రెండ్లీ కోసం పోరాడి అదే టైటిల్ తో రిలీజ్ చేశారు. ఈ లిస్ట్ లో ఈ ఒక్క మూవీకే టైటిల్ బదులు రేటింగ్ మారింది. నంబర్ 3, వనవీర. ఏ మూవీ సార్ ఇది అంటారా? పాపం వీళ్ళ మూవీ టైటిల్ పేరు వానర. వానర సైన్యంలా ఉండే జనం కథ. వానర సైన్యం అంటే ఆబ్వియస్లీ జనాల సెంటిమెంట్స్ హర్ట్ అవుతాయి. సో టైటిల్ మీద ఎవరైనా కేసు వేసినా మూవీ హోల్డ్ చేయాలి. అందుకే ఈ మూవీకి వనవీర అని చేంజ్ చేయించారు. అయినా వీళ్ళకి ముందే తెలుసుండాలి ఇలా కొన్ని సంఘాల వాళ్ళు అలా మన హిస్టరీ నుంచి నేమ్స్ పెడితే అఫెండ్ అవుతారు అని. లాస్ట్ మినిట్ వరకు అలా చూసుకోకపోవడం వల్ల దెబ్బైపోయారు పాపం. ఇలా టైటిల్ మారిపోవడం వల్ల మూవీ ఐడెంటిటీ కూడా మారిపోతుంది, ఎస్పెషల్లీ చిన్న మూవీస్ కి. అదే ఒక పెద్ద మూవీకి అయితే ఏమవుతుంది అంటారా? నంబర్ 4, వారణాసి. ఇక్కడ టైటిల్ మారడానికి రీజన్ ఒక్కటే, ప్రపంచం మొత్తం వారణాసి అనే టైటిలే ఉంది. మన తెలుగులో మాత్రం ఆల్రెడీ వారణాసి అనే మూవీ ఎవరో చేశారు. సో మన తెలుగులో రాజమౌళి వారణాసి అని ఉంది టైటిల్. ఇట్స్ ఓకే, ఏదో ఫార్మాలిటీకి అలా అంటారు గానీ వారణాసి అనే చాలా మనలో ఉంది. ఇక్కడ మీరు అనొచ్చు, జక్కన స్టోరీ రాయడం స్టార్ట్ చేయగానే రిజిస్టర్ చేయించి ఉండాల్సింది అని. ఇలా టైటిల్ చేంజ్ చేయడం కోసం కష్టపడాల్సి వచ్చేది కాదు కదా అని. పాపం ఆయన టైటిల్ రిజిస్టర్ చేయించారే అనుకో, టైటిల్ ముందే లీక్ అయిపోద్ది. అంతెందుకు, డిజైనర్ తో డిజైన్ చేయించిన నెక్స్ట్ మినిట్ ట్విట్టర్ లో మన వాళ్ళకి మూవీ పేరు వచ్చేస్తుంది. అందుకే గ్లిమ్స్ రోజు టైటిల్ రివీల్ చేశారు. వెంటనే వారణాసి అనే టైటిల్ తో మూవీ తీసిన వాళ్ళు మా మూవీ కూడా వచ్చేసింది అన్నారు. మన జక్కన్న ఆర్గ్యూ చేయడాలు ఇవేం చేయలే, సింపుల్ గా రాజమౌళి వారణాసి అని రిలీజ్ చేశారు. ఇది వింటుంటే పాస్ట్ లో కూడా ఇలా జరిగిందే, అది మన బాబ్ కే జరిగిందే అని అనిపిస్తుందా? నంబర్ 5, మహేష్ కలేజా. ఈ కలేజా అనే టైటిల్ ఎవరో ఆల్రెడీ రిజిస్టర్ చేంజ్ చేశారు. అయితే మన గురూజీ గారు ఈ మూవీ చాలా కష్టాలే ఫేస్ చేశారు. సెట్స్ కాలిపోయాయి, డిలేస్ అయ్యాయి, పైగా బాబు అప్పుడు లోయెస్ట్ ఫేస్ లో ఉన్నారు. కలేజా లక్కీ నంబర్ 9 వచ్చేలా 432 డిజైన్ చేశారు. కానీ ఏం లాభం, టైటిల్ మార్చాలి అని గోల్ చేశారు. మనోళ్ళు జస్ట్ చిన్న స్ట్రాటజీ వాడారు, మహేష్ కలేజా అని చేంజ్ చేశారు. తర్వాత కలేజా అనే మూవీ వచ్చిందో లేదో కూడా తెలీదు. సో మన జక్కన్న ఇక్కడ నుండే రాజమౌళి వారణాసి ఐడియా తెచ్చుకున్నారనుకోవచ్చు. ఈ కష్టం మన బాబ్ కే కాదు, కళ్యాణ్ గారికి కూడా వచ్చింది. నంబర్ 6, కొమరం పులి. మూవీ రిలీజ్ రోజు పోస్టర్స్ మీద కొమరం పులి అనే టైటిలే ప్రింట్ అయింది. అందులో కొమరం అనే వర్డ్స్ ని క్రాస్ చేశారు. పులియే టైటిల్ అని చెప్పి రిలీజ్ చేశారు. లిటరలీ అంత లాస్ట్ మినిట్ లో చేంజ్ అయింది టైటిల్. కొమరం అంటే ఎవరో తెలుసుగా, RRR చూసాక తెలియకుండా ఎలా ఉంటదిలే. కొమరం భీమ్, తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్. మా నాయకుడి పేరు ఇలా వాడితే వక్రీకరించినట్టు అవుతుందని ఆ యూనియన్స్ గొడవకి దిగారు. అలా మూవీ టైటిల్ లో కొమరం అనే వర్డ్ కట్ చేశారు. పులిగా రిలీజ్ అయింది. అదేంటో మన జక్కన్న కొమరం భీమ్ ని పులి షార్ట్ తోనే ఇంట్రడ్యూస్ చేశారు. ఏదైతేనేం పులి సాంగ్స్ బాగున్నంతగా మూవీ బాగోదు. ఆ అన్బ్రీతబుల్ ర్యాప్ ఒకటి ఉంటది, అది పాడితే గ్రేట్ అనుకునే వాళ్ళం చిన్నప్పుడు. అప్పుడేంటి, ఇప్పుడు వాడినా గ్రేటే. నంబర్ 7, నరుడి బతుకు నటన. ఏ మూవీయో తెలియట్లేదు కదా. ఇప్పటి వరకు ఏదో ఇష్యూ అయితే మూవీ నేమ్స్ మారడం చూసారు. ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయంటే దానికి కూడా మూవీ నేమ్ మారడం చూసారు. కానీ ఈ
నరుడు బ్రతుకున్నట్టున మాత్రం అనౌన్స్మెంట్ వీడియోలో ఉంటుంది, కానీ థియేటర్ లోకి వచ్చినప్పుడు డీజే టిల్లుగా మారింది. ఏంటిది మన టిల్లు టైటిలా అని మీరు కూడా షాక్ అయ్యారు కదా. ఎస్, సిద్ధుకి చాలా మంది సజెస్ట్ చేశారంట ఐఎమ్ డూయింగ్ అ మూవీ ఆన్ అ గై నేమ్ డీజే టిల్లు అంటే చాలా పాజిటివ్ రియాక్షన్ వచ్చేదంట. కానీ ఎప్పుడైతే నరుడు బ్రతుకున్నట్టునా అని చెప్పారో నరుడు వాట్ అని అడిగారంట. పాపం అంత పొయిటిక్ టైటిల్ ని ఎనర్జెటిక్ టైటిల్ గా మార్చేశారు. అందుకే ఎప్పుడైనా టైటిల్ చేయాల్సి వస్తే క్యారెక్టర్ నేమ్స్ పెట్టేయండి సార్, ఈజీగా గుర్తుండిపోద్ది. నంబర్ 8 వాల్మీకి. బాబాయ్కే కాదు అబ్బాయికి కూడా సేమ్ ప్రాబ్లం. రేపు మూవీ అనగా ఈ రోజు టైటిల్ మార్చారు. వాల్మీకి ప్లేస్ లో గద్దలకొండ గణేష్ అని పడింది. మన హరీష్ శంకర్ గారు కూడా సేమ్ స్ట్రాటజీ ఫాలో అయ్యారు. క్యారెక్టర్ నేమ్ ని మూవీ టైటిల్ గా పెట్టేశారు. అలా హిట్ కొట్టేశారు. వాల్మీకి మహర్షి వారి పేరు మూవీకి పెట్టడం కరెక్ట్ కాదు అని సంఘాల వాళ్ళు వాయిస్ రైజ్ చేశారు. అంటే ఇంత విలనీగా ఈవిల్ గా ఉండే క్యారెక్టర్ స్టోరీ చెప్తున్నప్పుడు వాల్మీకి పేరు ఎందుకు అని ఫైట్ చేశారు. అలా హరీష్ శంకర్ గారికి కాంట్రవర్సీలు ఫేస్ చేయడం అలవాటు కాబట్టి ఇమీడియట్ గా గద్దలకొండ గణేష్ అని పెట్టేశారు. ఇలా మన దేవుడు రిలేటెడ్ వి పెడితే సంఘాలు వస్తాయి. సో ముందే చూసుకొని ఇందాక నేను చెప్పిన టిప్ ఫాలో అయిపోండి. క్యారెక్టర్ నేమ్స్ ఆర్ ద బెస్ట్. నంబర్ 9 ఈయన క్యారెక్టర్ నేమ్ కాదు ఫోన్ నేమే పెట్టేశారు. ఎవరంటారా, మనం మంచు మనోజ్. మిస్టర్ నోకియా అని ఉండే టైటిల్. బ్యూటిఫుల్ ఆల్బమ్. సినిమా కూడా నాకు అంతే ఇష్టం. ఒకే ఒక జీవితం కొన్ని వేల సార్లు వినుంటా. పాపం మనోజ్ గారి జీవితంలో అది సాడ్ డే. మిస్టర్ నోకియా టైటిల్ వద్దు, అది మా సెల్ ఫోన్ పేరు అని నోకియా వాళ్ళు కేసేశారు. ఇమీడియట్ గా మనోళ్ళు సౌండింగ్ సేమ్ వచ్చేలా ఒక చేంజ్ చేసి క్యారెక్టర్ నేమ్ పెట్టేశారు మిస్టర్ నూకయ్య అని. అంతే. ఇప్పటికీ మనోజ్ మూవీస్ లో జనంకి ఇష్టమైన మూవీ ఇది. అయినా ఒక రెప్యూటెడ్ నేమ్ వాడినప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. అందుకే RX100 మూవీ అజయ్ భూపతి గారు అదే పని చేశారు. యమహా వాళ్ళకి స్టోరీ నచ్చి పెట్టుకోండిలే అని పర్మిషన్ ఇచ్చారు. లేకపోతే ఆ మూవీ టైటిల్ ఇంకెలా మార్చేవాళ్ళో. నాకైతే ఇందు వదన కుందరదన అని పెట్టుంటే బాగుండేదని అనిపించింది. వద్దులేండి, నేను జోక్స్ వేస్తే మా ఎడిటర్ తిడుతున్నాడు. నెవర్దలెస్ ఐ లవ్ RX100. నెక్స్ట్ బెజవాడ రౌడీ. బెజవాడ. అలా మూవీ టైటిల్ నుంచి రౌడీని తీసేశారు. RGV గారు గట్సీ టైటిల్ పెట్టా అనుకున్నారు, కానీ అక్కడ విజయవాడని తక్కువ చేసినట్టుంది. ఈ ప్లేస్ లో రౌడీస్ ఉంటారా ఏమనుకుంటున్నారు అని గట్టిగా వాయిస్ రేజ్ చేశారు. అంతే, టైటిల్ నుంచి రౌడీని లేపేసి బెజవాడగా రిలీజ్ చేశారు. RGV గారి ఖాతాలో మూవీ అలా వెళ్ళిపోయింది. ఇదే కాదు, RGV గారికి సెన్సార్ కి ఎప్పటి నుంచో డిషుం ఉందిలేండి. ముందు క్యాష్ నేమ్స్ తో వచ్చిన టైటిల్ తర్వాత అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అని చేంజ్ చేశారు. అయినా సెన్సార్ వాళ్ళు కూడా ఎవరి సెంటిమెంట్స్ హర్ట్ అవ్వకూడదు అని ఇలా చేస్తారులేండి. ఒకప్పుడేమో గానీ ఇప్పుడు సెన్సార్ వాళ్ళు చేసే చేంజెస్ వెనకాల సాలిడ్ రీజన్ కనపడడం లేదండి. ఈ RGV మూవీస్ గురించి మాకు తెలుసు, తూచ్ 10th తెలియని పేరు చెప్పు అని మీరు అంటారా? అయితే నంబర్ 10 నిఖిల్స్ ముద్ర. ఈ ముద్ర అనే టైటిల్ వేరే ప్రొడ్యూసర్ దగ్గర ఉంది. అలా పెద్ద గొడవలే అయ్యాయి. అప్పటికే మూవీ చాలా డిలే అయింది. ముద్ర టైటిల్ పోయేసరికి జనంలోకి మా మూవీ ఎలా వెళ్తుందా అని అనుకున్నారు. అప్పుడు టైటిల్ ని క్యారెక్టర్ నేమ్ కి చేంజ్ చేశారు, అర్జున్ సురవరం. ఇంకంతే, మూవీ హిట్. సాంగ్స్ కూడా బాగుంటాయి. ముద్ర అనే టైటిల్ చేంజ్ చేయడం యాక్చువల్లీ మూవీకి ప్లస్ అయింది. అర్జున్ సురవరమే బాగుంది కదా డిఫరెంట్ గా. ఎనీవేస్, దట్స్ ద లిస్ట్ గైస్. ఇంకా చాలా టైటిల్ స్టోరీలు ఉన్నాయి, దాచాం లోపల. సెన్సార్ గొడవలు కూడా దాచుంచాం. ఆ కత్తి లాంటి వీడియోని పార్ట్ 2లోనే డిస్కస్ చేద్దాం. సో అంతవరకు నా జోక్స్ ని భరించినందుకు థ్యాంక్ యూ చెప్తూ మీ తైవ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ తైవ్యూ సైనింగ్ ఆఫ్.